రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ఇప్పట్లో ఆగేలేవు. ఇప్పుడు మరో 10-15 రోజులు కుండపోత వానలు పడే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. కుండపోత వానలతో భాగ్యనగరం వణుకుతోంది. గంటల్లో కురవాల్సిన వాన నిమిషాల్లో పడుతుండటంతో కాలనీలు ఏరులవుతున్నాయి, రోడ్లు చెరువులవుతున్నాయి, బండ్లేమో పడవల్లా కొట్టుకుపోతున్నాయి, నాలాలు ఉప్పొంగి కాలనీలను ముంచెత్తడంతో వ్యక్తులు గల్లంతవుతున్నారు. ఇక జిల్లాల్లోనూ దాదాపు అన్ని సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. ఇదే విధంగా భారీ వర్షాలు కురిస్తే చెరువులకు గండ్లు పడే అవకాశం ఉంది. అలాగే వరి పంట పొట్ట దశకు రావడంతో భారీ వర్షాలతో పంటలు దెబ్బతినే ఛాన్స్ ఉంది. రాష్ట్రానికి వర్ష సూచనపై మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. రాంప్రసాద్, ఏంటి వెదర్ అప్డేట్స్? చంద్రిక, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న 10 నుంచి 15 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా మనం చూస్తే ఈ సంవత్సరం జూన్ నెలలో అయితే మనకు వర్షాలు ప్రారంభమయ్యాయి. జూన్ నుంచి ఇటు సెప్టెంబరు 14 వరకు అయితే ఈసారి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. దీంతోనే ఇప్పుడు మనం చూడవచ్చు, ఇటు దేశవ్యాప్తంగా కూడా భారతదేశంలో సెప్టెంబర్ 14 వరకు అయితే ఇటు నైరుతి ఋతుపవనాల ప్రభావం ఉంటుంది. సెప్టెంబర్ 14 అంటే మనం ప్రతి ఏటా కూడా సెప్టెంబర్ 17వ తేదీ వరకు అయితే ఇటు వర్షాలు కురుస్తాయనేటువంటి ఒక అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ ఈసారి నైరుతి ఋతుపవనాల తిరోగమనం అనేది సెప్టెంబర్ 14కు అంటే 3 రోజుల ముందుగానే తిరోగమనం చెందుతున్న క్రమంలో ఇప్పటికే మనం చూడవచ్చు, రాజస్థాన్తో పాటు పంజాబ్ తదితర రాష్ట్రాలలో అయితే వర్షపాతానికి సంబంధించి అయితే నైరుతి ఋతుపవనాల తిరోగమనం ఆల్రెడీ ప్రారంభమైంది. ఈ యొక్క తిరోగమనం అనేది మరికొద్ది రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూస్తే ఈ తిరోగమన దశలో అయితే మనం చూస్తున్నాం, ఈ సంవత్సరం 365 రోజులకు గాను ఈసారి ఎండలు ఎక్కువగా ఉండేటువంటి రోజుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడంతో అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు మాన్సూన్ సిచ్యువేషన్ కొనసాగుతుంది. మాన్సూన్ సీజన్లో కూడా అత్యధికంగా ఎండలు కొట్టడం కారణంగా అయితే చాలా ప్రాంతాలలో మనం చూడవచ్చు, ఉదయం తెల్లవారుజాము నుంచే 6 గంటల నుంచే ఇటు ఎండ ప్రభావం అనేది కొనసాగుతుంది. అంతేకాకుండా సాయంత్రం వేళలో అప్పటికప్పుడు అయితే ఆకాశం మేఘావృతం కావడం, వర్షాలు కురవడానికి ప్రధాన కారణం అయితే క్యూమిలో నింబస్ మేఘాలని ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఎండ తీవ్రత కారణంగా సాయంత్రం వేళలో క్యూమిలో నింబస్ మేఘాల కారణంగా అయితే చూడవచ్చు, చాలా ప్రాంతాలలో ఇటు విభిన్న వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక ప్రాంతంలో వర్షం ఉంటుంది, మరొక ప్రాంతంలో వర్షం ఉండట్లేదు. కానీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా వర్షం ఏ సమయంలో ఎక్కడ ఎంత వర్షం కురుస్తుందనేటువంటి అంచనా కూడా లేనటువంటి పరిస్థితి. మనం గమనిస్తే హైదరాబాద్లో గత 5 రోజుల క్రితం మనం గమనిస్తే హైదరాబాద్లోని సికింద్రాబాద్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో అయితే 18 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. అదే పరిస్థితి మనం చూస్తే ఈ సంవత్సరం ఇటు మెదక్ జిల్లాలో కానీ, వరంగల్ జిల్లాలో కానీ తదితర జిల్లాలలో అయితే అతివృష్టి కనిపించే విధంగా అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసినటువంటి పరిస్థితులను అయితే మనం చూసాం. ఈ క్రమంలోనే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా రకాలైనటువంటి ప్రాజెక్టులు కూడా ఇటు హిమాయత్ సాగర్ కానీ, ఉస్మాన్ సాగర్ కానీ, అటు కడెం ప్రాజెక్టు కానీ చాలా ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారినటువంటి సందర్భంలో రానున్నటువంటి 15 రోజుల పాటు కూడా, ఎందుకంటే ఇటు నైరుతి ఋతుపవనాల తిరోగమనంతో పాటు మనం ముఖ్యంగా చూస్తే ఈ తిరోగమన దశలో ఏంటంటే వర్షాలు కురుస్తూనే ఈ యొక్క వర్షాకాలం అనేది ముగుస్తుందని అయితే ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న క్రమంలో రానున్న 15 రోజుల పాటు కూడా ఎండతో పాటు ఎండ కారణంగా వచ్చేటువంటి క్యూమిలో నింబస్ మేఘాల కారణంగా అయితే అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ వర్షాలన్నీ కూడా ప్రతిరోజు ఉదయం నుంచి ఎండగా ఉన్న సందర్భంలో సాయంత్రం వేళలోనే వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అయితే ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న క్రమంలో రానున్న 15 రోజులు కూడా అత్యంత కీలకమని చెప్తున్నారు. ఇటు ఒకవైపు నైరుతి ఋతుపవనాల తిరోగమనంతో పాటు ముఖ్యంగా మనం చూస్తే ఇటు వెస్ట్ బెంగాల్ మనకు ఏదైతే బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఆవర్తనాలు, ఉపరితల ఆవర్తనాలు, అదేవిధంగా చక్రవాత ఆవర్తనాల ప్రభావం కూడా తెలుగు రాష్ట్రాలపై ఇప్పటికే ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇటు తెలంగాణ రాష్ట్రానికైతే ఇటు ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్తున్నటువంటి యొక్క చక్రవాత ఆవర్తన ప్రభావంతో అయితే ఇటు వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్న క్రమంలో ఈ చక్రవాత ఆవర్తనంతో పాటు ఉపరితల ఆవర్తనాలు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే తెలంగాణ రాష్ట్రానికైతే ఇటు బంగాళాఖాతంతో పాటు అదేవిధంగా ఇటు అరేబియా సముద్రానికి సంబంధించినటువంటి ఒక ఆవర్తనాల ప్రభావం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం వైపు ఉండేటువంటి అవకాశం ఉందని అయితే ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఉపరితల ఆవర్తనాలు జరిగేటువంటి సమయంలో ఇటు బంగాళాఖాతంలో కానీ, అదేవిధంగా అరేబియా మహాసముద్రం కానీ ఇటు ఏదైతే ఉపరితల ఆవర్తనాల సందర్భానికి సంబంధించినటువంటి యొక్క ప్రభావం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం వైపు అయితే ప్రధానంగా ఉండేటువంటి అవకాశం ఉండేది. తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రానికి ఇటు రెండు సముద్రాల ప్రభావం కారణంగా కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉండడంతో పాటు ఒకవైపు క్యూములో నింబస్ వేగాలు,
అంతేకాకుండా మరొక వైపు ఇటు నైరుతి ఋతుపవనాలకు సంబంధించినటువంటి తిరోగమనం అనేది కొనసాగుతున్న సందర్భంలో ఇటు వర్షాలు కూడా కురుస్తాయి. ఈ క్రమంలోనే రానున్న 10 నుంచి 15 రోజుల పాటు, ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం ఈ నెల 14వ తేదీ నుంచి భారతదేశ వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల తిరోగమనం రాజస్థాన్ నుంచి అయితే ఇటు కెన్యా వైపుగా సాగుతూ అయితే ఇటు తిరోగమనం చెందుతున్న క్రమంలో ఈ యొక్క వర్షాల ప్రభావంతో పాటు ముఖ్యంగా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అయితే పండుగలు కూడా ఉన్నాయి. ఇటు నవరాత్రి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు అదేవిధంగా బతుకమ్మ వేడుకలు, అంతేకాకుండా దసరా పండుగలు, వీటిని పురస్కరించుకొని ఏదైతే బతుకమ్మ ఆటలాడే వాళ్ళకి కానీ ముఖ్యంగా మనం చూడవచ్చు ఇటు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చాలా ప్రాంతాలలో కూడా దాండియా నైట్స్ వంటి ఒక ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి ప్రజలందరికీ కూడా ఇది కొంత చేదు వార్తనే చెప్పవచ్చు. ఎందుకంటే రానున్న 10 నుంచి 15 రోజుల పాటు సాయంత్రం వేళలోనే ప్రధానంగా ఈ యొక్క వర్షాల ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. మనం ఇప్పటికే చూస్తున్నాం హైదరాబాద్లో గత వారం రోజుల్లో కురిసినటువంటి ఒక వర్షపాతాన్ని కనుక మనం గమనిస్తే వారం రోజుల వ్యవధిలో కురిసినటువంటి వర్షాలకైతే ఇప్పటికే నిండుకుండల్లా అయితే ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి జంట జలాశయాలు ఏదైతే ఉస్మాన్ సాగర్తో పాటు ఇటు హుస్సేన్ సాగర్ కూడా నిండుకుండలా మారినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దీంతోనే వచ్చినటువంటి వరద నీరంతా కూడా ఇటు మూసీ నదిలో కలుస్తున్న క్రమంలో చాలా ప్రాంతాలలో ఒక్కసారిగా కురుస్తున్నటువంటి వర్షానికైతే నాలాలు, మ్యాన్హోల్స్ పక్కన కొంతమంది ప్రజలు ఇబ్బందులు పడి ఇటు గల్లంతైన పరిస్థితులు కూడా చూసాం. ఈ క్రమంలోనే రానున్న 15 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రానికైతే ఉన్నటువంటి వర్ష సూచన ఆధారంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు చెప్తున్న క్రమంలో ఇప్పటికే మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా, అదేవిధంగా వాటర్ బోర్డు, విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వర్షం కురిసిన సందర్భంలో అయితే ప్రధానంగా ఇటు రహదారులపై వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ కానీ అదేవిధంగా మనం చూస్తే మ్యాన్హోల్స్ వద్ద కూడా ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే వివిధ జిల్లాలలో కురిసినటువంటి భారీ వర్షాలకు ఇటు చెరువులన్నీ కూడా నిండు కుండల్లా మారిన సందర్భంలో కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు అధికార యంత్రాంగానికైతే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఇటు సాయంత్రం వేళలో అయితే ఇటు పండుగ వాతావరణంలో అయితే ఆటపాటల కోసం వెళ్ళినటువంటి ముఖ్యంగా మహిళలు కానీ అదేవిధంగా కార్యక్రమాల్లో పాల్గొనే వారందరూ కూడా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. ఎందుకంటే ఇటు వర్షం ఎప్పుడు వచ్చే తెలియనటువంటి పరిస్థితిలో ఇటు ఉదయం ఎండ వేళ కావస్తున్న క్రమంలో సాయంత్రం కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు రాత్రి వేళలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా అయితే తమ ప్రయాణాలను అవసరమైతేనే ప్రయాణాలు కొనసాగించాలి. లేని సందర్భంలో కేవలం కొంత వ్యవధిలో అయితే ఇటు లిమిటేషన్స్ను పాటిస్తూ అయితే పండుగ జరుపుకోవాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు అయితే కొనసాగినటువంటి పరిస్థితి అయితే రానున్న తెలంగాణ రాష్ట్రంలో 15 రోజుల పాటు కూడా అమలయ్యేటువంటి అవకాశం ఉందని మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వర్షాల ప్రభావంతో అయితే ఇప్పటికే చాలామంది ప్రజలు మనం చూస్తున్నాం ఇటు గల్లంతైన వారు, మృత్యువాత పడిన వారి సంఖ్య ఈసారి ఎక్కువగా ఉన్న క్రమంలో రానున్న 15 రోజుల పాటు కూడా ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులకు గురి కాకుండా అయితే కావాల్సిన విధంగా జాగ్రత్తలు పాటించాలి. అంతేకాకుండా ఇటు రాత్రి వేళలో రోడ్లపై ప్రయాణాలు చేసేటువంటి ప్రజలందరూ కూడా ఇటు రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడంతో పాటు వారి గమ్యస్థానానికి వెళ్ళే క్రమంలో అయితే ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇటు గమ్యస్థానానికి చేరుకోవాలని ఇప్పటికే ట్రాఫిక్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు చెప్తున్న క్రమంలో రానున్నటువంటి 15 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రానికి అయితే వర్ష సూచన ఉంది. ఈ వర్ష సూచన కారణంగా ఇటు పండుగ వేళలో అయితే ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే ఇటు హెచ్చరికల్లో పేర్కొనడం జరిగింది. చంద్రిక.